కోనసీమ జిల్లా తిరుమలవాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తి శ్రద్ధలతో సంప్రోక్షణ కార్యక్రమం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూ పోటు అపవిత్రం కారణంగా వాడపల్లి ఆలయంలో సంప్రోక్షణ చేశారు. ఆలయంలో సంప్రోక్షణ చేపట్టాలంటూ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి ప్రత్యేక ఆదేశాలతో అర్చకులు సంప్రోక్షణ చేశారు. సంప్రోక్షణలో కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్ పాల్గొన్నారు. ఆ తర్వాత లడ్డు ప్రసాదం తయారీని ఎమ్మెల్యే సత్యానందరావు పరిశీలించారు. అపవిత్రం కావడంతో ప్రజల యొక్క భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయి. శ్రీవారి యొక్క లడ్డూ ప్రసాదాల్లో ఎప్పుడూ ఇటువంటి అపవిత్రత కానరాలేదు. గత ప్రభుత్వ హయాంలో లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు పదార్థాలు కనిపించేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం, ఆ విషయాలన్నీ కూడా నిరూపణ అవ్వడం, మరి యొక్క అపవిత్రమైన కార్యక్రమాలు ఏ విధంగా తిరుపతి వెంకటేశ్వర స్వామి ఎడలో జరిగాయి అనేది తెలుస్తూ ఉంది. మరి యొక్క పవిత్రతను కాపాడవలసిన అవసరం ఉంది. భక్తుల మనోభావాలు గౌరవించాల్సిన అవసరం ఉంది. ఆ అపవిత్రత పోగొట్టడం కోసమే ఇవాళ దేవాలయాల్లో వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి కోనసీమ తిరుపతి లడ్డు తయారు చేసే పోటులో సంప్రోక్షణ చేయడం జరిగింది. మరి ఇటువంటి సంఘటనలు దురదృష్టకరం. మరి ఇటువంటి వాటి విషయంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చాలా కట్టుదిట్టంగా వ్యవహరిస్తుందని తెలియజేస్తూ ఉన్నాను. శ్రీవారి లడ్డూ ప్రసాదంలో